श्रुतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। The declaration of the United Lodge of Theosophy. The policy of this lodge is independent devotion to the cause of theosophy without professing attachment to any theosophical organization. It is loyal to the great founders of the theosophical movement, but does not concern itself with dissensions or differences of individual opinion. The work it has in hand, and the end it keeps in view are too absorbing and too lofty to leave it in the time or inclination or to take part in side issues. The work and that end is the dissemination of the fundamental principles of the philosophy of theosophy and the exemplification in practice of those principles through a truer realization of the self, a profounder conviction of universal brotherhood. It holds the unassailable basis of the union among the theosophists, wherever and however situated, is similarity of aim, purpose and teaching, and therefore has neither constitution nor bylaws nor officers, and the sole bond between its associates being that basis. And it admits to disseminate the idea of theosophists in the furtherance of unity. It regards as theosophists all who are engaged in the true service of humanity, without distinction of race, creed, sex, condition or organization, and it welcomes to its association all those who are in accordance with the declared purposes and who desire to fit themselves by study and otherwise to be better able to help each others. The true theosophist belongs to no cult or sect, but yet each and all belongs to each and all. దివ్య జ్ఞానం థియాసఫీ అనేటువంటి విద్యలోకి మనం ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా సీక్రెట్ డాక్ట్రిన్, గుప్త విద్య అనేటువంటి విద్యలో మనం కొంతవరకు ముందుకు మాస్టర్ గారి అనుగ్రహంతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ చెప్పుకునేటువంటి విద్యలో మనం ముఖ్యంగా ప్రామాణికంగా చెప్పుకునేవి ద 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనలు అనేటువంటి పేరుతో మనం 3 చెప్పుకున్నాం కిందటి వారం, ఆ ముందు వారంలో క్లాసులో కూడా. వాటిలో మొట్టమొదటి వచ్చేసరికి ఏంటంటే, ప్రపంచంలో ఏది కూడా అజీవమైనటువంటిది నిర్జీవమైనటువంటి పదార్థం అంటూ ఏది ఉండదు. ప్రతిదానికి ఒక పదార్థానికి ఒక ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ప్రాణశక్తి అనేటువంటి పేరుతో కూడా మనం దాన్ని పిలుచుకున్నాం. ఇట్స్ కాల్డ్ యాజ్ ది ఎలిక్సర్ ఆఫ్ లైఫ్, ప్రాణశక్తి. రైట్? మాస్టర్ సివి గారు దీన్ని ఏమని పిలిచారంటే ప్రాణశక్తి అనేటువంటి పేరుతో పిలిచారండి. అంటే యోగం అనేటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో, లేదా అంటే మనం మేషార్ చెప్పినట్టుగా మనకి వన్నెస్ అనేటువంటిది ఎప్పుడైతే సిద్ధిస్తుందో, ఈ ప్రాణం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎగ్జిస్ట్ అయి ఉంటాం, మనం దాన్ని రిలేట్ చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి ఒక ప్రక్రియ వెళ్తున్నటువంటి మనుషులందరికీ కూడా వాళ్ళందరినీ కూడా ఒక వెలుగు రేఖ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక జాతికి ఒక మార్గంలో నడిపించడానికి కోసం ఒక 100 సంవత్సరాల క్రితం మేడం బ్లాడ్స్కి అనేటువంటి ఉపాసక కొంతమంది పరమ గురువుల్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ తలక మార్గం ద్వారా వెళ్ళమనగా మనకి తెలుస్తూ ఉంటుంది. గత 2 వారాలు బట్టి మనం వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ చూసుకున్నాం. ఆ పరమ గురువులు ఎవరు, వాళ్ళ తలక ప్రణాళిక ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు అనేటువంటిది మనం కొంతవరకు మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ఈ వారం ఈ వెళ్ళేటువంటి దానికి ముందు కూడా, అంటే పరమ గురువులు నేర్పించినటువంటి ఆ మార్గానికి, ఆ వెళ్ళినటువంటి ఆ విధానంలోని మనం కూడా భాగస్థులుగా వెళ్ళేటువంటి దానికి ముందు కొంతవరకు కూడా ఈ సృష్టి క్రమం, సృష్టి తాలూకా విధానం, సృష్టి తాలూకా ఉద్భావన కొంచెం చెప్పుకోవాలంటే సృష్టికి ముందు ఉండేటువంటి స్థితి, వీటన్నిటిని కూడా మనకి బాగా అర్థం అవడం కోసం మనం చిన్నప్పటి నుంచి కామన్గా ఒకే పేరుతో పిలుచుకుంటాం, ప్రళయం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. అంటే అంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ప్లేస్, దాన్ని మనం లయం అయిపోవడం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ లయం అయిపోవడం అంటే ఏమిటి, ఈ లయం నుంచి సృష్టి రావడం ఏమిటి, సృష్టి స్థితి చెందడం ఏమిటి, ఈ స్థితి మళ్ళీ తిరిగి ప్రళయంలోకి వెళ్ళిపోవడం ఏమిటి.
అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లైఫ్ సైకిల్ కింద కనబడుతుంది, ఒక ప్రయాణం. ఈ ప్రయాణం అనేటువంటిది ఎవరికైనా ఎక్కడికైనా ఎప్పుడైనా సరే కామన్గానే ఉంటుంది. ఎవరికైనా సరే ప్రయాణం అనేటువంటిది జీవితంలో తప్పదు. ఈ ప్రయాణం అనేటువంటిది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళడం అనేటువంటిది దాని తరగతి పర్పస్ ఎప్పుడు కూడా. సీక్రెట్ డాక్టరీన్లో మనం దీన్ని కొంచెం పెద్ద యూనివర్సల్ అవుట్లుక్లో కొంచెం పెద్దగా మనం దీన్ని చూసుకుంటే ఒక భూగ్రహం, ఒక మన భూమి లేదా మనం ఉండేటువంటి ఈ గ్రహం, దీనికి కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది, దీనికి కూడా ఒక మైండ్ ఉంటుంది, దీనికి ఒక సోల్ ఉంటుంది. ఈ సోల్ ఎప్పుడు ఈ భూమి మీద ఉండేటువంటి ఈ సోల్ కూడా ఎప్పుడు ఇవాల్యూట్ అవుతూ ఉంటుంది, ఇవాల్యూట్ అయ్యి హయ్యర్ ఇవాల్యూషన్కి వెళ్తూ ఉంటుంది. అలాగా మన భూమిని దాటుకుని కూడా ఇంకా హయ్యర్ ఇవాల్యూషన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టేట్లో ఈ భూమి ఏదైతే ఉందో ఇటువంటి ఒక స్టేట్ని ఒకప్పుడు అనుభవించి ఇవల్యూషన్లో ముందుకు వెళ్ళి ఇంకా ఇంకా పెద్దవైనటువంటి కొన్ని గ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటి మనకి శుక్రుడు, వీనస్ అనేటువంటి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్ర సాంప్రదాయంలో వీనస్ అనేటువంటి దీనిగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం, రైట్? అంటే ఒక సర్కిల్ ఉండి కింద టీ అనేటువంటిది రాసేటప్పుడు దీన్ని మనకి ఈజిప్షియన్ సింబాలిజంలో మనం దీన్ని వీనస్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం, రైట్? ఈ వీనస్ అనేటువంటి సింబల్ ఏమైనా చేస్తుందంటే అక్కడ చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు ఉంటారు. దేహం అనేటువంటిది బ్రాహ్మీభూతం చెందిపోయినటువంటి కొంతమంది మహానుభావులు అందరూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ. దిస్ ఇస్ కాల్డ్ అ సింబల్ కాల్డ్ వీనస్. పరమ ప్రేమ అనేది మనం ఏదైతే చెప్పుకుంటామో అది ఇక్కడి నుంచి వస్తున్నట్టుగా మనం చెప్తారు, రైట్? పరమ ప్రేమ అంటే ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ డివోషన్, వీ కెన్ సే లైక్ దిస్ ఇస్ అండర్ వీనస్. వీనస్ అనేటువంటిది అంత పవిత్రమైనటువంటిగా ఇస్తుందని మనం చెప్తారు. సో అటువంటి దానికి రెప్లికాగా మనకు కొంతవరకు కూడా మనకి డివోషన్ అనేటువంటిది, తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి జ్యోతిష శాస్త్ర సాంప్రదాయంలో పెళ్లిళ్ళ విషయంలో కూడా, అంటే ఒక భార్య ఒక మగకి ఒక ఆడకి మధ్యలో ఉండేటువంటి ఈ విధానంలో కూడా వాళ్ళ మధ్యలో ఉండేటువంటి కంపాటబిలిటీలోని వీనస్ అనేటువంటి దానికి మనం మంచి ప్రామినెంట్గా మనం మంచి ప్లేస్ మనం చూసుకుంటాం. అంటే ఈ మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనకు అర్థమయ్యేట్టుగా మనం మాట్లాడుకోవాలంటే, అంటే వేద సాంప్రదాయం ప్రకారం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఏంటవుతుందంటే వివాహం అనేటువంటిది ఒక 3 కార్యాల కోసం చేయమన్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. దేవరుణం, పితృరుణం, ఋషురుణం అనేటువంటి కొన్ని ఉంటాయి. అందులో పితృరుణం అనేటువంటి తీరాలంటే ప్రజననము అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రజననము అనేటువంటి ప్రక్రియ ఉండడం అంటే అర్థం ఏంటంటే పిల్లలు ఉండడం, ఆ వంశం అనేటువంటిది అలా అభివృద్ధి చెందుతూ ఉండడం. ఈ పితృరుణం అనేటువంటి తీరాలంటే కొడుకు అనేటువంటి వాడు తండ్రి అవ్వాలి, ఇంకొక కొడుకుని తీసుకుని రావాలి, వాళ్ళ ద్వారా వంశం అనేటువంటి అభివృద్ధి చెందాలి. ఆ గోత్రం అనేటువంటిది అలా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది వాళ్ళ తలక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇటువంటి చేసేటువంటి ప్రక్రియలో ఒక మనిషికి మధ్యలో ఉండేటువంటి ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేటువంటిది కొంతవరకు ఒక పార్ట్ ప్లే చేస్తుంది. తర్వాత ఫిజికల్ ఇంటర్ కోర్స్ మనం భౌతికంగా మనం మాట్లాడుకోవాలంటే, అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి హ్యుమానిటీకి ఫిజికల్ ఇంటర్ కోర్స్ ద్వారా మాత్రమే పిల్లలు వచ్చేటువంటి ఒక సందర్భం కాబట్టి మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. లేకపోతే ఏంటవుతుంది, పూర్వం రోజుల్లో ఒక సంకల్పం మాత్రం చేత పిల్లలు రావడం, వాళ్ళ తలకు వర్క్ రావడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే వ్యాసులు వారు వచ్చినటువంటి టైం ఇటువంటి సుమారుగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనకు అర్థం కావడం కోసం మనం సంస్కృతంలోనూ తెలుగులోనూ మనం దాన్ని సజ్జీవగర్భం అని లేదంటే ఇంకేదో పేరుతో పిలుచుకుంటాం. కానీ దాన్ని కరెక్ట్గా ఇంగ్లీష్లో మనం చెప్పుకునేటువంటి పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. సుమారుగా కొన్ని 100 సంవత్సరాల క్రితం, ఒక 3000 సంవత్సరాల క్రితం ముందు వెళితే జీసస్ అనేటువంటి ఒక మాస్టర్ కూడా ఇటువంటి ఒక ప్రక్రియతోనే పుట్టినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎందుకు ఇటువంటి ఒక ప్రక్రియతో పుట్టారంటే దే మేడ్ ద థింగ్స్ పాసిబుల్. శరీరం అనేటువంటి దానికి అంటే ఒక ప్రక్రియ జరగాలంటే కొన్ని మ్యాండేటరీగా కొంతకాలం వరకే ఉంటాయి. వాటి కొన్నింటికి అబౌవ్గా లివ్ చేసేటువంటి వాళ్ళకి ఇవేవి కూడా కొంతవరకు పట్టవు. ఇలా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ తరగతి లైఫ్ సైకిల్ అంతా అలాగే ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్ వాళ్ళ తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగానే ఈ పీరియాడిసిటీస్ అని, లైఫ్ సైకిల్స్ అని వాళ్ళ తరగతి ప్రణాళిక అంతా మొత్తం ఉంటుంది. అలాగే మన భూమికి కూడా ఉంటుంది. ఈ భూమిలో ఉండేటువంటి మనకే ఉంటుంది, మనం ఉంటున్నటువంటి ఈ భూమి కూడా ఉంటుంది, ఈ సోలార్ సిస్టమ్కి ఉంటుంది, ఈ గెలాక్సీ కూడా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ గెలాక్సీ అనేటువంటిది ఉండదు. మిల్కీ వే గెలాక్సీ కూడా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. ఏదో కొన్ని అంటే దాని తరగతి లైఫ్ సైకిల్ ఏంటంటే రోజులు, సంవత్సరాలు కాకుండా కొన్ని మన్వంతరాలు, కొన్ని కల్పాల లెక్కలో ఉంటుంది. కొన్ని కల్పాల తర్వాత ఇంకేదో ఉంటుందిట. రాబోయేటువంటి మన్వంతరంలో ఆయన ఎవరో బ్రహ్మగారు అవుతారట. ఆంజనేయ స్వామి గారు వచ్చేటువంటి దాంట్లో బ్రహ్మ అవుతారంట, వచ్చే మన్వంతరంలో, వచ్చే కల్పంలో. ఇప్పుడు మన ప్రశ్న శ్వేతవరాహ కల్పంలో ఉన్న వచ్చేటువంటి కల్పంలో ఆయన బ్రహ్మ అవుతారని చెప్పి ఉంటుంది. అంటే ఈ విధాత అనేటువంటి దాన్ని కూడా ఒక పర్మనెంట్గానే ఉండదు. వీళ్ళంటే ఎవరు ఇవాల్యూట్ అవుతారో వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరినీ అంటే ఇటువంటి స్టేట్ని కనుక్కున్న వాళ్ళందరినీ కూడా మనం పరమ భాగవతులైనటువంటి పేరుతో మనం వాళ్ళని పిలుస్తుంటాం. రోజు కూడా వీళ్ళని స్మరించుకోవడం అనేటువంటి చాలా ఉత్తమంగా మనం పిలుస్తాం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఆ కావచ్చు చెందిన వాళ్ళుగా మనకు తెలుస్తుంటుంది. అయితే సరే, మనకి విధానం గురించి తెలిసిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం.
సృష్టి అనేటువంటిది ఉద్భవించడానికి ముందు ఎటువంటి స్టేట్ ఉంటుందో అటువంటి స్టేట్లోనే ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఈ ఉండేటువంటి స్టేట్ని ఏమిటంటారంటే అర్జున విషాద యోగం అనేటువంటి పేరుతో కూడా మనకి శ్రీకృష్ణుడు పిలిచినట్టుగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఏమిటి ఒక విషాదం, ఒక లేనటువంటి ఒక స్టేట్ ఉంటుంది, ఏమీ లేనటువంటి ఒక స్టేట్ ఉంటుంది. అంటే దాంట్లోంచి దట్ ఈస్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మేషాలు చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక బాధతోనే స్టార్ట్ అవుతుంటుంది. అప్పటికే కలియుగం ఎంటర్ అయిపోయింది. యుద్ధం స్టార్ట్ అయిందంటే అప్పటికే కలియుగం ఎంటర్ అయిపోయింది. ఆ ద్వాపర యుగం తరగ లక్షణాలన్నీ పోయి కొట్టుకోవడం మొదలైందంటే కలియుగం తరగ లక్షణాలు వచ్చాయి అన్నమాట. వచ్చినప్పుడు కూడా అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కలిని అనేటువంటిది ప్రవేశించలేదు. నహిదాన్ బాధతే కలిహి అని ఉంటుంది మహానిర్వాణ తంత్రంలో ప్రతి శ్లోకంలో కూడా వెళ్తాయి. అంటే ఎవరిని కలి బాధించదు అంటే ఎవరైతే సజ్జనుడికి హెల్ప్ చేస్తారో వాడికి కలి బాధించదు. ఎవరైతే దుర్జనుడు సాంగత్యంలో ఉంటే పక్క వాళ్ళకి హాని కలిగిద్దామని చూస్తారో కలి వాళ్ళ పక్కన ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఉంటుంటుంది కలి అని చెప్తారు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో కలి స్వభావం అక్కడ ఉంటుంది. అందుకని కృష్ణ నిర్యాణం అనేటువంటిది అవుతూనే కలి ప్రవేశం జరుగుతున్నట్టుగా మనకి మంత్రజాలంలో మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మంత్రజాలం, పురాణ పురుషుడు, పురుషమేధం వీటిలో ఇంట్రడక్షన్స్ వాటిలో అయితే ఆల్మోస్ట్ మనకి భాగవత కథ మొత్తం కూడా అలా ఓపెన్గా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇటువంటి ప్రభావం అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఈ మనం ఉన్నటువంటి భూమికి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అయిపోయిన తర్వాత ఇంకో భూమి వస్తుంది. ఆ భూమి కూడా మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. అగైన్ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ అగైన్ గెట్ బ్యాక్ టు some centuries, some thousands of years back. కొన్ని లక్షల సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్ళిపోతే కిందటి వారం మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఒక బ్రెజిల్ దగ్గర ఒక ప్లేస్ ఉందని అక్కడ వాళ్ళు ఏదో ఉపాసన చేశారని, మనిషి అనేటువంటి వాడు ఆత్మతత్వంగా నివసించడం ఎలాగా, ఆత్మతత్వంగా ఒక లైట్ లాగా ఉండడం అనేటువంటి దానికి ఏమిటి, దానికి పాసిబిలిటీ, దానికి ఉండేటువంటి రీజన్ ఏమిటి, అలా చేయడం కోసం ఒక ప్రక్రియ ఏమిటి అనేటువంటిది మనం కొంతవరకు చూసుకున్నాం. దానికి ఒక పరమగురులు 7 ఉంటారని, వాళ్ళ తరకు అధ్యక్షతలు కొన్ని జరుగుతాయని, అప్పుడే మనం ఇబేజ్ అనేటువంటి ఒక ప్లేస్ గురించి, తర్వాత శంబళ గ్రామం గురించి కూడా కొంతవరకు మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. ఆ తర్వాత వచ్చేటువంటిదంతా ఏంటవుతుందంటే ఈ ఎంటర్ అయిన తర్వాత సరే మనకి సృష్టి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి కూడా ఇంకా మనం వెనక్కి వెళితే అసలు సృష్టి అనేటువంటిది లేనటువంటి టైం, అంటే మన భూమి అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి లేనటువంటి టైం. దీన్ని మనకి ఇంగ్లీష్లో ఆవిడ ఏం చెప్పిందంటే దిస్ ఇస్ కాల్డ్ స్లంబరెన్స్ అనేటువంటి పేరుతో పిలిచింది. సో నో వీఆర్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు ద ప్రిమోడియల్ డేస్. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి స్టేట్ని ఏమని పిలుస్తారంటే ఈ ఉన్నటువంటి స్టేట్ని ఒక డార్క్నెస్ అనేటువంటి పేరుతోనే వాళ్ళు పిలిచేది మన దానికి, రైట్? ఈ ఉన్నటువంటి డార్క్నెస్ ఎలా ఉందంటే ఆన్ ద ఫస్ట్ పేజ్ an immaculate white disc within a dull background. వెనకాతలో ఒక డల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, అందులో ఒక వైట్ డిస్క్ మాత్రమే ఉన్నది. Now I am speaking about the proem in Secret Doctrine. On the first page, an immaculate white disc with a dull background. On the next page, the same disc but with a center point. Right? ఈ ఫస్ట్ ఉండేటువంటి ఆ ఇమాక్యులేట్ డిస్క్ ఏమిటి అంటే ఏమీ లేనటువంటి స్థితి. నిజానికి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమీ లేదు అనేటువంటి మాటలోనే సమస్తం ఉన్నదన్న విషయం కూడా మనకి తర్వాత గోచరం అవుతుంటుంది. దీన్ని ఏమిటంటారు? వ్యక్తావ్యక్త గుణేతరం. మీరు మనకి శివుణ్ణి వర్ణించేటప్పుడు మహాన్యాసంలో ఇదే మాట వస్తుంది, వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం. అంటే ఎవరైతే ఈ వ్యక్త స్వరూపంలోనూ అవ్యక్తంలోనూ కూడా ఉండగలుగుతారో అటువంటి వాడే ఉంటాడు ఆయన. అంటే హీఈస్ బోత్ మేనిఫెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్మానిఫెస్ట్. మేనిఫెస్ట్ ఎవరికి అంటే మనకి చూసేవాళ్ళకి, ఇన్మానిఫెస్ట్ ఎవరికి అంటే చూడని వాళ్ళకి. అంతే, లేడు అనుకున్న వాళ్ళకి లేడు, ఉన్నారు అనుకున్న వాళ్ళకి వ్యక్తం అవుతారు. ఎలా వ్యక్తం అవుతారు అంటే ఏ రకంగా సరే వ్యక్తం అవుతారు. అంటే అన్ని తత్వాలు ఉంటాయి, షట్రంశ తత్వాత్మకం ఇలా వస్తుంటుంది ఆయన తరగతి వాహనం అంతా కూడా. మనకి మొదట ఈ మహాన్యాస మంత్రాల్లో మొట్టమొదట్లో ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి. సరే, మనం ఈ ఇమాక్యులేట్ వైట్ డిస్క్ కన్నా ఇంకా ముందుకు వెళ్తే ఉండేటువంటి స్టేట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్లంబరెన్స్ అంటారు. అంటే గాఢ నిద్ర అనేటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి ఒక స్టేట్లు అన్నీ ఉంటాయి. దట్ మీన్స్ దే ఆర్ రెడీ టు గెట్ అవేకెన్. అన్నీ కూడా ఇంకా విచ్చుకుందికి రెడీగా ఉన్నటువంటి ఒక పువ్వు ఎలా అయితే ఉంటుందో, అంటే ఒక మొక్క పువ్వు అయిపోతున్నటువంటి స్టేట్, ఇంకా అంటే మరొక నిమిషంలో పువ్వు అయిపోతుంది లేదు విచ్చుకుంటుంది అనేటువంటి ఒక స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం ఉన్నాం. ఈ ఉండేటువంటి స్టేట్ని మనకి డైలీ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే దాన్ని ఏమిటంటారు? బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే సూర్యోదయానికి ఒక ముహూర్త కాలం, అంటే ఒక 2 గంటల ముందు కాలం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది బ్రహ్మ తాలూకా కాలం అని చెప్తారు. అటువంటి బ్రహ్మ తాలూకా కాలం మనుషులకే ఇంత పవిత్రం ఇంత చేసుకుంటాం అనుకున్నప్పుడు దేవతలకు కనుక ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తం ఉండుంటే, రైట్, దేవతలకు కనుక ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తం ఉంటే ఆ ఉండేటువంటి మాసాన్ని ఏమిటంటారంటే రైట్, మకర సంక్రమణం అనే మాటకి వెనక అట్లా ఇంత పెద్ద పవిత్రమైన అర్థం ఉంది. దట్ మీన్స్ ద నార్థన్ ట్రావెల్ హ్యాస్ బిగన్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి.
ఏంటవుతుందంటే డిసెంబర్ 21, 22 ఆ రోజు రాత్రితో మనకు స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఏదైనా ఉంటే దాని తరగ లక్షణం అంతా కూడా ఇక్కడ క్యాప్రికాన్ దగ్గర ఉంటుంది. అంటే మకర రాశి దాని తరగ లక్షణమై ఉంటుంది. సో ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాం, వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ 24-25 degrees ఆఫ్ సన్ మనకి అప్పుడు సాచురేషన్కి వస్తుంది. అంటే ఇంకొక 5-6 రోజుల్లో దాటిపై క్యాప్రికాన్లోకి వెళ్ళిపోతున్నారు, రైట్? అంటే వచ్చే వారానికి అప్పుడు క్యాప్రికాన్కి వెళ్ళిపోతుంది మన క్లాస్ చెప్పుకునే టైంకి. అంటే వీఆర్ వెరీ గెటింగ్ క్లోజర్ టు దట్ ప్లేస్. దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి కాలానికి మనం దగ్గరగా ఉన్నాం, మనం అవేకన్ అవ్వబోతున్నాం. అంటే మేషా చెప్పినట్టు చెప్పాలంటే మరీ పొద్దున్నే నిద్ర లేపకుండా కొంచెం లేట్గా, అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేపాలి. అంటే మరీ 4 గంటలకు 3 గంటలకు కాకుండా ఒక 4:30, 4:05 ఆ ప్రాంతంలో నిద్ర లేపి రెడీ చేస్తున్నాం అనమాట థింగ్స్ అన్నిటినీ కూడా. ఫర్ ద పాస్ట్ 6 months వీఆర్ డూయింగ్ ఇట్, రైట్? మనం గుర్తుపెట్టుకుంటే ఒకసారి మనం జూన్ 22నే మనం మొదలు పెట్టుకున్నాం. అంటే దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతున్న టైంలో మనం మొదలు పెట్టుకున్నాం, ఉత్తరాయణ పుణ్యకాలానికి మనం చేరువ అవుతున్నాం. సో హాఫ్ ఆఫ్ అవర్ జర్నీ ఈజ్ గెటింగ్ డన్, రైట్? ఈ జర్నీలో మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ మనకు వచ్చాయి, గురుగారు ప్రత్యక్షంగా ఆయన కూడా వచ్చారు, మనల్ని బ్లెస్ చేశారు, మన గురించి తీసుకున్నారు, మనకి చాలా ఉపకరణాలు కూడా అన్ని అందించారు ఈ 6 నెలల్లో. అంటే మనకు అయితే దట్ మీన్స్ అవర్ థింగ్స్ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ స్లోలీ గెటింగ్ గుడ్ వే. అక్కడి నుంచి ఇంకొక 6 నెలల కాలం, 1 సంవత్సరం పూర్తవుతుంది. అంటే ఈ నార్దర్న్ ట్రావెల్ అనేటువంటిది ఎప్పుడు మనకు పూర్తవుతుంది? దట్ మీన్స్ సృష్టి అనేటువంటిది ఓపెన్ అవుతున్నది, మొగ్గగా ఉన్నటువంటిది పువ్వు అవుతున్నది, క్రియేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నది. సన్ రైజ్కి మనం దగ్గరగా ఉన్నాం. ఈ సన్ రైజ్ దగ్గరగా ఉండేటువంటి స్టేట్లో అప్పుడు ఏంటవుతుంది? నేను ఒకడు ఉన్నాను అనేటువంటి ఒక అవేకనింగ్, ఒక విజ్ఞానం లేదా ఒక జ్ఞానం, ఒక స్పర్శ మనకు తెలుస్తుంటుంది. దట్ మీన్స్ ఐ ఆమ్ దేర్ సమ్వేర్, నేను ఉన్నాను అనే విషయం మనకు తెలుస్తుంటుంది. ఆ తెలియడమే ఇక్కడ సెంటర్లో ఉండేటువంటి సర్కిల్లో ఉండేటువంటి సెంటర్ కింద మనకు తెలుస్తుంటుంది, రైట్? మొదట ఏంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, కానీ ఈ ఎవ్రీథింగ్లోనే నేనున్నాను అనేటువంటి ఒక అవేకనింగ్ ఉంటుంది చూసారా, దాని విజ్ఞానం అని లేదా మనం విజ్డమ్ అని పేరు పిలుచుకోవచ్చు. తెలుగులో మనకి అచ్చంగా అర్థం కావాలంటే వికాసం అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకుంటాం. ఈ వికాసం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో నౌ వాట్ వీ హ్యావ్ ఫౌండ్ ఆన్ ద ఫస్ట్ పేజ్ an immaculate white disk within a dull background. On the following page the same disk but with a center point. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ దగ్గరికి మనం వచ్చాం. ఈ సెంటర్ పాయింట్ ఎవరు అంటే మనమే. ఈ సెంటర్ పాయింట్లో నుంచి మనం సర్కంఫరెన్స్ని ఎంత చూడగలుగుతామో మనకు అంత విశాలంగా ఈ ప్రపంచం కనిపిస్తుంది. నా సర్కంఫరెన్స్ ఇక్కడే ఉండిపోతే ఇక్కడే చూడగలుగుతాను. ఈ గోడతోనే ఆగిపోతుంది నా సర్కంఫరెన్స్. ఇక్కడ గోడ లేకుండా చూస్తే ఆ ముందు ఉన్నటువంటి 2-3 వీధుల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. అదే మేడకితే ఈ వీధి మొత్తం కనిపిస్తుంది. ఇంకా కొంచెం మీదకి వెళ్తే ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఇంకా మీదకి వెళ్తే ఈ మహానగరం మొత్తం కనిపిస్తుంది. అలా మీదకి వెళ్ళిపోతున్న కొద్దీ ప్రపంచం మొత్తం మనకు కనిపిస్తుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ అనాలిసిస్. అంటే సూక్ష్మంలో ఉండేటువంటి దాని దగ్గర నుంచి అలా మీదకి వెళ్తూ బ్రహ్మాండం అంతటినీ కూడా చూడడం అనేటువంటిది అనాలిసిస్ అనే పేరుతో పిలుస్తారు. దీని తర్వాత ఇంకొక మెథడ్ ఉంటుంది, దాన్ని సింథసిస్ అనే పేరుతో పిలుస్తారు. అది ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటిది అలా కిందకి దిగుతూ మన కిందకి వచ్చి మన ఏరియా, మనం ఉన్నటువంటి సిటీ, మనం ఉన్నటువంటి ఏరియా, మన కాలనీ, మన స్ట్రీటు, మన అపార్ట్మెంటు, మన ఇల్లు, మన గది, మనం అంటే ఈ కిందకి రావడం అనేటువంటిది, మీదకి వెళ్ళడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకటి అనాలిసిస్ అవుతుంది, రెండోది సింథసిస్ అవుతుంది. యోగం అనేటువంటి చేసేటప్పుడు, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటువంటి దాంట్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ ఆత్మతత్వంగా మనం ప్రతిష్ఠితం అవుతాం అనేటువంటి ఈ లక్షణంలో కూడా ఇవి రెండు కూడా ఎప్పుడు సైమల్టేనియస్గా ఆపరేట్ అవుతుంటాయి. ఈ సెంటర్లో ఈ కింద ఉండేటువంటి వాళ్ళు మీదకి వెళ్ళడం ఏమిటి, మీద ఉండేటువంటి వాళ్ళు కిందకి రావడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ సెంటర్ పాయింట్ అనేటువంటి సర్కంఫరెన్స్కి ట్రావెల్ చేయడం, సర్కంఫరెన్స్ నుంచి మళ్ళీ తిరిగి సెంటర్ పాయింట్ ట్రావెల్ చేయడం అనేటువంటి ఒక మార్గంగా మనకి కనిపిస్తుంటుంది, రైట్? ఈ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేసినటువంటి ఒక విధానంగా ఇది ఎలా ఉంటుందంటే, దీని వెనక ఒక బిగ్గర్ సర్కిల్ కనుక ఉంటే, అంటే ఈ సర్కిలే ఒక సెంటర్ అనుకుంటే, ఇంతవరకు మనం ఏం ఆలోచించాం? ఈ సర్కిల్లో సెంటర్ ఆలోచించాం. ఇప్పుడు ఏమిటి ఆలోచిద్దామంటే, అసలు ఈ సర్కిలే ఒక సెంటర్ అయి ఉంటుంటే, దాని చుట్టూ ఒక సర్కంఫరెన్స్ ఉండుంటే ఎలా ఉండేదని ఒక విషయం ఆలోచిస్తే మనకి ఎక్స్పాన్షన్ అర్థమైపోతుంది. మనం అలా గ్రో అయిపోతుంటాం, మనకు ఎక్స్పాన్షన్ అలా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ సర్కిల్, దీన్ని ఒక సెకండ్ సర్కిల్ అనుకోండి. ఇటువంటి సెకండ్ సర్కిలే కనుక ఒక సెంటర్ అయ్యి ఉండుంటే, దీని చుట్టూ ఇంకొక సర్కిల్ ఉండుంటే, అప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ వస్తుంది కదా. ఇటువంటి సర్కిల్స్ ఎన్ని ఉంటాయంటే ఏదో సుమారుగా 7 అని ఒకటి, తర్వాత మేడం క్లాస్కి చెప్పినట్టు చెప్పాలంటే ఏదో 7 పవర్ x అని చెప్పింది కాబట్టి. అంటే ఇటువంటి 7 ఉన్నాయనుకోండి, ఇటువంటి 7 కలిపి ఒక సెట్, అటువంటివి ఒక సెంటర్ అనుకుంటే అటువంటి 7 పవర్ x ఉంటాయి సర్కిల్స్.
రైట్. ఈ 7 పవర్ x సర్కిల్స్ కూడా, ఈ 7 పవర్ x సర్కిల్స్కి ఇంకా మీద కనుక ఏదైనా ఉండుంటే, అక్కడ ఏదైనా ఒక స్టేట్ కనుక ఉండుంటే, ఆ స్టేట్ని ఏమని పిలుస్తాం మనం? ఆసీదితం తమోభూతం, అప్రజ్ఞాతం అలక్షణం, అప్రతర్క్యం అవిజ్ఞేయం, ప్రసూప్తమివ సర్వకః. అటు నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మనకి అలా డిసెంట్ అయ్యి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అంటే ద పాయింట్ వేర్ వీ సీ అవర్ సెల్ఫ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ నెగ్లిజిబుల్. ఇక్కడి నుంచి మనం ఏమంటే మనం ఆ పాయింట్ నుంచి ఆలోచిస్తే, అవిజ్ఞేయం దగ్గర నుంచి ఆలోచిస్తే మనం మన ఎగ్జిస్టెన్సే ఉండదు. కానీ మనం ఎందుకున్నామంటే ఈ సృష్టి విధానం నడిపించడం కోసం మనం తెలుస్తుంటుంది. ఈ కార్యక్రమం వెనకాతల ఒక పెద్ద సైకిల్ రన్ చేస్తున్నట్టు ఉంటుంది. అయితే ఇంత దాంట్లో కూడా ఈ విషయం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే చేసేటువంటి ప్రతి అణువులోనే ఉంటుంది. ఈ చేసేటువంటి ఈ మొత్తం ఈ మహత్వాన్ని కూడా ఉంటుందండి. దీనికోసం మనకు వేదంలో మన ఒక వాక్యం అనుకుంటుంది, అణోరణీయాన్ మహతో మహీయాన్. ఎందులో వెతికితే అంటే అణువులో కూడా అణువై ఉండేటువంటి ప్రజ్ఞ వేరే ఉంటుంది, మహత్తులో కూడా మహత్ అయినటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. రెండు కూడా ఒకలే అయి ఉంటారు. ఆ ఒక చెప్పేటువంటి ప్రజ్ఞ పేరు ఏమంటున్నారు? ఈశ్వరుడు, విష్ణువు, అమ్మవారు, సోలార్ గాడ్ లేదంటే సోలార్ లోగస్, సూర్యాంతర్వర్తి, సూర్యాంతర్యామి, లేదా మనకు అర్థం కావాలి జ్యోతిష్ సాంప్రదాయం ప్రకారం అయితే సూర్యనారాయణుడు అంటే ద బిగ్ సన్ ఐమ్ స్పీకింగ్ అబౌట్. ఇంకా పోతన గారి లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే ఎవరిని జనించు జగమెవ్వని లోపల ఉంటుందో లేనమై. అంటే ఈ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకి అలా అలా వేరీ అవుతుంటుంది మన పెర్సెప్షన్స్ లెవెల్ని బట్టి. చేసేటువంటి దృష్టి ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఒకళ్ళ గురించి మనం ఆరాధిస్తూ ఉంటాం. చేసేటువంటి విధానంలో మనకి రకరకాల మార్పు ఉంటుంది, మనకు అలా గ్రో అవుతూ ఉంటాం, ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ వెళ్ళడానికి కూడా వెనకాల ఉండేటువంటి స్టేట్ని ఏమిటంటారంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ అలా ఎక్స్పాండ్ అవుతుంటుంది. సరే, మళ్ళీ మేడం క్లాస్కి దగ్గరికి పరమ గురువు దగ్గరికి వద్దాం. ఎక్కడ కట్ చేసుకున్నాం అప్పటికి వద్దాం. జాతులు, ఉపజాతులు, రూట్ రేసెస్ అవన్నీ మనం చూసుకున్నాం లాస్ట్ వీక్. చూసుకునేటప్పుడు ఫస్ట్ రూట్ రేస్ ఎలా ఉంటుంది అన్నారంటే సేక్రెడ్ ఐలాండ్ అన్నారు, దాన్ని సేక్రెడ్ ఐలాండ్ అనే పేరుతో పిలిచారు. అంటే ఆల్మోస్ట్ మనకు అర్థం కావడం కోసం సత్యయుగం అనేటువంటి పేరుతో మనం పిలుచుకున్నాం. అయిపోయిన తర్వాత సేక్రెడ్ ఐలాండ్ తర్వాత ఏం చెప్పారు? హైపర్బోరియన్ అనేటువంటి ఒక దీంతో చెప్తారు. సేక్రెడ్ ఐలాండ్ తర్వాత ఏమొచ్చింది? లెమూరియా, హైపర్బోరియన్, అట్లాంటిస్ అనేటువంటి 4 జాతులు దిగొచ్చాయి. ఆ తర్వాత దిగినట్టుగా మనకు 5వ జాతిగా మనకు తెలుస్తుంటుంది, మన ఆర్యన్ అనేటువంటి ఒక రేస్ సంబంధించినటువంటి వాళ్ళుగా. సో మనం ఏం చేస్తాం, మనం ఒక 5th జనరేషన్ సంబంధించిన వాళ్ళం అయి ఉంటాం. వీ బిలాంగ్ టు ద 5th రూట్ రేస్ కాల్డ్ ఆర్యన్ రూట్ రేస్. సో ఈ 5th రూట్ రేస్ అనేటువంటి దాని వెనకాతలు కూడా ఒక పెద్ద సింబాలిజం మళ్ళీ ఉన్నది. ఈ 5 అనేటువంటి దాని వెనకాతల యూ కెన్ సే ఇట్స్ వెరీ మిస్టిక్ ఫిగర్. ఈ 5 అనేటువంటి దాని కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని ప్లస్ చేస్తే ఈ ఒక నెంబర్ వస్తుంది 2 and 3. యూ కెన్ సే లైక్ నో 2 ఈవెన్ నెంబర్స్ కెన్ పుట్ ఇంటూ 5. అంటే ఒకటి తీసిస్తే ఇంకోటి ఉంటుంది, ఒకటి ప్లస్ చేస్తే ఇంకోటి ఉన్నట్టు మనం చెప్పుకోగలమే తప్ప రెండింటితో కనుక 5 తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఒక ఈవెన్ ఉండాలి, ఒక ఆడ్ ఉండాలి. అంటే 2 అన్ఈవెన్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అయినప్పుడు ఒక కొత్త అనేటువంటి ఫార్మ్ అవుతుంది. ఈ ఫార్మ్ అయ్యేటువంటిది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ 5-pointed స్టార్. వి అగైన్ కమింగ్ టు స్టార్. ఈ సర్కిల్ అనేటువంటి దాని గురించి, ఈ సర్కిల్లోంచి మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం స్టార్ దగ్గరికి వస్తాం. విల్ నాట్ టాక్ అబౌట్ స్టార్. ఈ స్టార్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా దానికి అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్ అనేటువంటిది ఎప్పుడు మీకు ఏ పురాణంలో చేసిన ఎటువంటి ఏ కథలో కానీ ఉపనిషత్తులో కానీ లేదా మన మహాగ్రంథాల్లో కానీ వేటిల్లో కానీ చూసినా కూడా ఈ స్టార్ అనేటువంటి దానికి ఎప్పుడు కూడా ఒక సింబాలిజం ఉంటుంది. ఈ స్టార్ అనేటువంటి దానికి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ఒక స్పెసిఫికేషన్తోనే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ స్టార్ని రిప్రజెంట్ చేస్తూ లేదా ఈ స్టార్ అనేటువంటి దీన్ని కనుక మనం ఒక రిచువల్ కింద తీసుకుంటే లేదంటే ఒక కార్యక్రమం, ఒక బృహత్ కార్యం కింద తీసుకుంటే దీన్ని ఒక రకంగా యాక్ట్ చేసినట్టుగా. అంటే ఈ స్టార్లోని ఈ 5 పాయింట్స్కి కూడా ఈ 5 పాయింట్స్కి కూడా 5 క్వాలిటీస్ ఉంటాయి. 5 పాయింట్స్ కూడా 5 లక్షణాలు ఉంటాయి. ఈ 5 లక్షణాలని కూడా మనకి కిందకి తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగానే పాండవులు కనిపిస్తారు మనకి, రైట్? ఈ పాండవులు ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. ఈ 5 కూడా 5 లక్షణాలకి 5 తలక క్వాలిటీస్కి రిజంబులెన్స్ అయి ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఒకసారి ఏంటవుతుందంటే ఈ స్టార్ అనేటువంటిది ఏంటవుతుంది, ఒక డార్క్నెస్తో కప్పబడిపోయి ఉండిపోతుంది. యూ కెన్ సే లైక్ ఒకసారి ఈ స్టార్ అంతా కూడా ఒక డార్క్నెస్తో కవర్ చేసి ఉంటుంది. దట్ మీన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది అక్కడ లేదు. ఎగ్జిస్టెన్స్ లేదు అన్న మాటకు అర్థం ఏంటంటే దే ఆర్ ఇన్ టు అనదర్ ఫామ్.
వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు మార్చుకుని వేరే రకాల ఒకసారి మనకి బతికినట్టుగా మనకు కనిపిస్తుంది. విరాట పర్వం అనేటువంటి దాంట్లో వాళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్ళి వాళ్ళ పేర్లు మార్చుకుని వాళ్ళ వృత్తులు మార్చుకుని వాళ్ళు బతికినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. దట్ మీన్స్ 5 ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటయ్యారు, ఒక సీక్రెట్గా ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉండడం అనేటువంటిది అయ్యారు. దట్ మీన్స్ మనలో ఉండేటువంటి ఈ 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉంటుందో ఇందులో మనకి తెలియకుండానే ఒక 5 సీక్రెట్స్ మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఉండేటువంటి 5 సీక్రెట్స్ ఏంటంటే వీ కెన్ హియర్, వీ కెన్ టాక్, వీ కెన్ స్మెల్, వీ కెన్ టేస్ట్ ఆర్ వీ కెన్ టచ్. ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. కానీ వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు ఏంటవుతుందంటే విల్ ఫీల్ ద థింగ్స్. దట్ ఈస్ కాల్డ్ ద గాడ్ ప్రెసెన్స్. ఫీల్ అవనప్పుడు వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే ఏంటవుతుందంటే అవతల వాడితో గొడవలు రావడం, యుద్ధాలు రావడం, బాంబులు వేసుకోవడం, ఇటువంటి ఒక వస్తుంది. అంటే కమ్యూనికేషన్లో డిఫరెన్స్ వస్తుంది. వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్ అనేటువంటి దానికి కూడా అర్థం అదే వస్తుంది. ఇవి 5 కూడా సీక్రెట్గా పనిచేయడం అనేటువంటిది ఒకటి ఉంటుంది లోపల. ఈ 5 గుణాలు కూడా 5 ఋషుల పేరుతో మనం చెప్పుకోవచ్చు. అంగీరసుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే చూసేటువంటి దృష్టి జమదగ్ని అనేటువంటి పేరుతో పిలుస్తారు. మాట్లాడేటువంటి మాట, వినేటువంటి విశ్వామిత్రుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే వినేటువంటి శబ్దం. మనలో ఉండేటువంటి అంటే టేస్ట్ డిఫరెన్షియేషన్, ఇది పులుపు, ఇది ఉప్పు, ఇది తీపి, ఇది చేదు, ఇది వగరు ఇలా చెప్పేటువంటిది. అంగానాం రసహ అంటే అంగీరసుడు అనేటువంటి ఒక ప్రజ్ఞ మనలో పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా ఇంతమంది ఋషులు మన శరీరంలోనే పనిచేస్తున్నారా అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఏంటవుతుందంటే శరీరం బ్రాహ్మీభూతం అయిపోతుంది. అంటే వాళ్ళతో ఐడెంటిఫై అయిపోయినప్పుడు ఏంటవుతుందంటే ఈ శరీరం వేరు, నేను వేరు అనేటువంటి ఒక తత్వం అనేటువంటిది మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దీన్ని మనం ఆత్మతత్వం అనేటువంటి పేరుతో కనుక పిలుచుకుంటే నౌ వీ కెన్ ఫీల్ దట్ వీఆర్ డిఫరెంట్, soul is different. That means this body is different and there is something layering inside it. ఈ ఉండేటువంటి దాన్ని మనం అద్దెకి తీసుకుని లోపల ఉంటున్నాం అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ అద్దెకి తీసుకోవడం అంటే ఇట్స్ ఎ టెంపరీ ఫ్యాక్టర్. ఈ టెంపరీ ఫ్యాక్టర్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు మార్చుకుని వాళ్ళు వేరే దాంతో ఎగ్జిబిట్ అవ్వడం అనేటువంటిది మళ్ళీ అక్కడ కనిపిస్తుంటుంది మనకి, రైట్? అంటే ఈ ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని దాచుకుని లేదా దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకొక ఫామ్లో వెళ్తూ ఉంటాం. ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక దేహం అనేటువంటి దాంట్లో ఉంటుంది, దాని ద్వారా పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారు శరీరం అనేటువంటిది ఒక ఉపకరణంగా పనిచేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తుంటారు. ఆత్మ అనేటువంటిది దాని తరగ స్వభావం అయి ఉంటుంది. ఈ ఆత్మ వాళ్ళ శరీరంలోంచి ఇలా బయటకు వచ్చి పనిచేసుకుని బయటకు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ తాలూకా వ్యూహం, వాళ్ళ తాలూకా వర్క్ అంత ఎక్స్పెన్షన్ అయి ఉంటుంది. దట్ మీన్స్ వాళ్ళ తాలూకా సర్కిల్ కొన్ని 100 యోజనాలు, కొన్ని 1000 యోజనాలు పనిచేస్తుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని బ్రహ్మాండాలు దాటిపోతూ ఉంటుంది. మనం మహాసంకల్పంలో చెప్పుకున్నాం, ఇంత చేస్తే మనం ఎక్కడ ఉంటామంటే ఇన్ని బ్రహ్మాండాల్లోని ఒక పెద్ద భూతలం ఉంటుంది, ఆ భూతలం మధ్యలో ఉంటుందని. ఈ భూతలంలో కూడా మన భారతదేశాన్ని లొకేట్ చేసుకునేటప్పుడు 1,00,000 యోజనాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి భారత భూమిలో, భరతఖండంలో ఏదో దక్షిణ మేరు పర్వతానికి దక్షిణ దిక్కులో, గోదావరికి ఇంకా కింద దక్షిణం వైపు శ్రీశైలం అనేటువంటి దానికి ప్రామాణికంగా మనం ఇటు తూర్పు, పడమరో, ఉత్తరమో, దక్షిణమో మనం చెప్పుకుంటాం. ఈ లొకేషన్లోనే మనకి ఇంత డిఫరెన్స్ ఉన్నదంటే అసలు ఈ భూమికి లొకేషన్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి. అన్నీ మనం చెప్పుకున్నాం, సహస్ర ఫణిమండలం మండితే ఇవాళ అనేది చెప్పుకున్నాం చూసారు మనం. అంటే ఇన్ని మహాజలోకస్య మధ్య అనేక కోటి బ్రహ్మాండానం ఏకతమే, ఈ వీటన్నిటిలోకి మధ్యలోని ఇలా మనం చెప్పుకున్నాం. అంటే దట్ విత్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ సమ్ ఎక్స్ట్రీమ్ స్పేస్. అందులో మళ్ళీ మనం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నెగ్లిజిబుల్. కానీ ఈ నెగ్లిజిబుల్ ఐటెంలో కూడా ఉన్నటువంటి ఆత్మతత్వం కాబట్టి ఆయన ఏమంటున్నారు, అనోరణీయ మహతో మహీయ అంటే అన్నింటిలో కల్లా ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇంత చిన్న అణువు అనుకుంటే అందులో కూడా ఆయన ఉన్నాడు. ఈ అణువు అనేటువంటిది ప్రతి వాళ్ళలో కూడా ఎంతో కొంత తత్వంలో ఇక్కడ ఉంటుందని, ఇలాంటి ఒక ప్లేస్లో మనకు ఉంటుందని మనకు తెలుస్తుంది మనందరూ కూడా. దాన్ని మనం ఆత్మతత్వం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఏం చేస్తుంటుందంటే మనల్ని ఎప్పుడూ కూడా దైవత్వం వైపు మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత పనదే బికాస్ దట్ ఈస్ ఇంటర్నల్ బై ఎ స్పెసిఫిక్ అన్నోన్ ప్రాసెస్. మళ్ళీ సిగరెట్లోకి వెళ్ళిపోతాయి, రైట్? ఎవడేం చెప్పింది మళ్ళీ ఒకసారి చూద్దాం. An archaic manuscript, a collection of palm leaves made impermeable to air, water, fire and ether by some specific unknown processes before the writer's eye. ఆ స్పెసిఫిక్ అన్నోన్ ప్రాసెస్తో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఏదో ఉన్నది, అది దేంతో కూడా పాడు చేయలేని ఒకటి ఉన్నది, దట్ కెనాట్ బి పెరిషబుల్, అటువంటిది ఒకటి ఉన్నది, ఈజ్ బిఫోర్ ద రైటర్స్ ఐ. ఆన్ ద ఫస్ట్ పేజ్ దెర్ ఇస్ అన్ ఇమాక్యులేట్ వైట్ డిస్క్ విత్ ఇన్ ఎ డల్ బ్యాక్గ్రౌండ్. ఆన్ ద ఫాలోయింగ్ పేజ్ ద సేమ్ డిస్క్ బట్ విత్ ఎ సెంట్రల్ పాయింట్. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటవుతుందంటే మన ఎగ్జిస్టెన్స్ మనకి స్టార్ట్ అవుతుంది. నౌ కమ్స్ the first is the student knows to represent cosmos and eternity before the re-awakening of still slumbering energy. That means ప్రళయానికి ముందు ఉండేటువంటి స్థితి కింద మనం చెప్పుకున్నాం. దట్ మీన్స్ సృష్టికి ముందు ఉండేటువంటి స్థితి కింద మనం చెప్పుకున్నాం. దీన్ని ఈ స్థితిని మనకి ఏం చెప్తారంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొగ్గ అనేటువంటిది పువ్వు అవుతున్నటువంటి టైంలో ఉన్నటువంటి స్టేట్. అది ఎలా అవుతుందంటే అమ్మవారు నవ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత. విరాజిత అన్న మాటకు అర్థం ఏంటంటే ద హైలీ అడారబుల్, ద హైలీ ఇంటెలిజెంట్, ద హైలీ బ్రిలియంట్. అంటే ఇట్స్ లైక్ ఎన్ అడ్జెక్టివ్ థింగ్. మన అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అని పేరు చెప్పుకుంటే ఆ మాటకి విరాజిత అని అర్థం మనం చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారు నవ్వు ఎలా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. సృష్టి ఒక పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుంది, సృష్టి వచ్చేటువంటి విధానంలో అమ్మవారి తర్వాత నవ్వుని అంతలా మనం ఎస్టాబ్లిష్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. శ్రీ విద్యోపాసనలో ఇట్స్ చాలా పెద్ద ఫండమెంటల్ బేస్ కూడా ఇదే అయి ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కూడా మళ్ళీ ఇదే అయి ఉంటుంది. అంటే మన అర్థంగా చెప్పుకోవాలంటే ఎల్కేజీ పుస్తకం అదే, పోస్ట్ డాక్ బుక్ కూడా అదే. మళ్ళీ ఇవన్నీ కూడా అంటే అన్ని లెవెల్స్లోనే మళ్ళీ అప్లై అవుతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ చెప్పేస్తారు దాన్ని. ఫస్ట్ చెప్పిస్తే అర్థం కాదు కాబట్టి, ఫస్ట్ చెప్పిస్తే మర్చిపోతాం కాబట్టి అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు. అదే చెప్తారు చూసారా, అంటే బేస్ కూడా అదే అయి ఉంటుంది, తర్వాత టాప్ కూడా మళ్ళీ అదే అయి ఉంటుంది. అమ్మవారి తరగతి శాస్త్రంలో అదే ఎప్పుడు ఉంటుంది. ఏమీ లేదనేటువంటి స్టార్ట్ అవుతుంది, అంతా అయిన తర్వాత మళ్ళీ అసలు ఏమీ లేదని ఎండ్ అవుతుంది కూడా. అమ్మవారితో లక్షణాలు స్టేట్స్ అన్నీ అలాగే ఉంటాయి. దాన్ని మనకి భగవద్గీతలో జ్ఞానయోగంలో చాలా ఎక్స్టెంట్గా కనిపిస్తుంది. అన్నిట్లోనే ఉన్నది నేనే, మళ్ళీ అన్ని నాలోనే ఉన్నాయంటాడు. ఏదైతే ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకుంటున్నావో ఆ ఎగ్జిస్టెన్స్ లేని దాంట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ మళ్ళీ నేనే. ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది అని నువ్వు ఫీల్ అవుతున్నావు, అందులో లేనటువంటి ఎగ్జిస్టెన్స్ కూడా మళ్ళీ నేనే. రైట్? అంటే ఆయన తాలూకా తత్వం అనేటువంటిది ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయినప్పటికి అప్పటికి ఈ లోపల వాళ్ళు చెప్పాలంటే మనకి దాన్ని ఇంకా కొంచెం మన కింద తీసుకొచ్చి మనకు అర్థమయ్యేలా మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఆది శంకరాచార్యులు వచ్చినటువంటి మాట కింద మనకు కనిపిస్తుంది, మనకి ఆ మహావాక్యం కింద కనిపిస్తుంది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య దాని పేరుతో కనిపిస్తుంది. సత్యం అనేటువంటిది ఎప్పుడు కూడా అనంతమై ఉంటుందంటారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదొకటి మనకు వేదవాక్యం, మనకి ఉపనిషత్ వాక్యం కింద వస్తుంది. తైత్రీయోపనిషత్తులో వచ్చేటువంటి వాక్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంటే సత్యం అనేటువంటిది ఎప్పుడు కూడా బ్రహ్మ అయి ఉంటుంది, ఎప్పుడు అనంతమై ఉంటుంది అంటే ఒక పదార్థం ఒక బేస్ని మనం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ బేస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా మనకి ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఈ సృష్టి దగ్గరికే ఇంకా మనం మళ్ళీ వెళ్ళిపోయాం కదా. మళ్ళీ మనం మాస్టర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ సృష్టి దగ్గరికి కాదు, మళ్ళీ సృష్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటైంది, మనకి ఒక ఇమాక్యులేట్ వైటెస్కి వచ్చింది, అందులో సెంటర్ వచ్చింది, అది మనం ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ సర్కిల్ అనేటువంటిది కూడా ఇప్పుడు మళ్ళీ ఈ స్టార్ని కాసేపు మళ్ళీ పక్కన పెడదాం, మళ్ళీ స్టార్ దగ్గరికి వస్తాం. ఈ సర్కిల్ అనేటువంటిది ఏంటైందంటే మళ్ళీ రెండు కింద చూడవడం మొదలవుతుంది. ఫస్ట్ ఉండేటువంటిది ఏంటి, ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ మళ్ళీ 2 అయింది. 2 అయింది అంటే దట్ మీన్స్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ క్రియేషన్, మనము మన తలక సృష్టి. ఇక్కడ వచ్చిన డిఫరెన్సియేషన్ అనేటువంటిది వచ్చింది, మనం క్లాసిఫై చేసుకున్నాం. దిస్ ఈస్ వాట్ వీ కాల్ ఏ సర్కిల్ విత్ ఏ డయామీటర్. దీన్ని వాళ్ళకి వేదాల్లో మనం ఎలా అర్థమయ్యేది మనం చెప్పుకోవచ్చు అంటే, సర్కిల్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ప్రళయానికి ముందు ఉన్నటువంటి స్థితి, ప్రళయం నుంచి క్రియేషన్ అవుతున్నటువంటి స్థితి కింద మనం అర్థం చెప్పుకుంటే, ఈ సర్కిల్ నుంచి వచ్చినటువంటిది ఎప్పుడు కూడా, సర్కిల్ నుంచి డయామీటర్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ ఎన్ యాక్టివ్ స్లంబరెన్స్ చెప్పుకోవచ్చు. స్టేట్ ఆఫ్ యాక్టివ్ స్లంబరెన్స్, నాట్ ఎ సబ్జెక్ట్, నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ స్లంబరెన్స్, ఇట్స్ ఏ యాక్టివ్ స్లంబరెన్స్. అంటే క్రియేషన్ స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అవ్వలేదు. మనం క్రియేషన్లోనే ఉన్నాం కానీ మనం అక్కడ క్రియేషన్లో లేము. దీన్ని మనకి బాగా అర్థం అవడం కోసం అంటే ఒక రూట్ ఎగ్జాంపుల్, బట్ అర్థం చేసుకోవడం కోసం చెప్పుకోవాలంటే, రాత్రి మనం పడుకున్నప్పుడు స్వప్నం అనేటువంటి దాంట్లో ఉంటాం. స్వప్నంలో పని జరిగిందా అంటే జరిగింది, ఒక కార్యక్రమం ఏదో అయింది, ఒక సంఘటన జరిగింది, అందరూ వెళ్ళారు, పరిగెత్తారు, పనులు చేశారు, అన్నీ అయ్యాయి. నిజానికి జరిగిందా అంటే జరిగింది మన స్వప్నంలో. దానికి ప్రాక్టికల్గా ప్రూఫ్ ఏంటి అంటే ఏం ఉండదు. దట్ మీన్స్ ఈ రచన అనేటువంటిది ఆల్రెడీ మనకి లోపల జరిగి ఉన్నది కానీ మనం దాన్ని గమనించలేకపోతున్నాం, మనం దాన్ని విట్నెస్ చేయగలిగాం అంతే తప్ప దాన్ని ప్రూవ్ చేయడానికి మనకి ఇంకా ఆ స్టేట్లోకి ఇంకా మనం రాలేదు. సో ప్రళయం అనేటువంటిది అయిపోయింది, స్థితి స్టార్ట్ అవుతున్నది, ఇంకా సృష్టి స్టార్ట్ అవుతున్నది. ఇలా జరగాలి అనేటువంటి ఒక కండిషన్ దానికి అప్లై అయిపోయింది కానీ అది ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఈ అయినప్పుడు ఏంటైందంటే క్రియేషన్ అనేటువంటి ఇంకా స్వప్నావస్థలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ఈ స్వప్నం నుంచి ఏమిటి రావాలి, జాగ్రత్తలోకి రావాలి. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఎవేకనింగ్ అనేటువంటిది విచ్చుకుంటుంది. ఈ విచ్చుకునేటప్పుడు ఏంటవుతుందంటే ఈ డయామీటర్ని క్రాస్ చేస్తున్నట్టుగా ఇంకొక పాయింట్ వస్తుంది. సారీ తప్పు వేసింది. దాన్ని ఇంకోటి క్రాస్ చేస్తుంది. చేసేటప్పుడు ఏంటవుతుందంటే దిస్ ఈస్ కాల్డ్ ఏ మండేన్ క్రాస్. దట్ మీన్స్ క్రియేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, రైట్? ఈ క్రియేషన్ అనేటువంటిది ఏమైంది ఇప్పుడు స్టార్ట్ అయింది. కేవలం స్వప్నం నుంచి ఉన్నటువంటిది ఏమైంది ఇప్పుడు మనకి జాగ్రత్త అనేటువంటి అవస్థలోకి మనం వచ్చాము, రైట్? ఈ స్వప్నం అనేటువంటి స్థితి ఏమిటి, ఈ సుషుప్తి అనేటువంటి స్థితి అంటే అసలు అంటే స్వప్నం కన్నా ఇంకా ముందు అంటే సుషుప్తి అంటే మనకు అర్థం కావడం కోసం
ఇలా చెప్పుకోవచ్చు మనం, రైట్? ఇక లైక్ దిస్ వన్ ఆల్సో సుషుప్తి అంటే మనం ఈ స్టేట్ని మనం చెప్పుకోవచ్చు. అంటే మనల్ని మనం రిప్రజెంట్ చేసుకున్నాం కానీ ఇంకా మన క్రియేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇది మనకి సుషుప్తి అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. సుషుప్తి అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. ఈ ఉన్నటువంటి స్టేట్ని ఏంటంటే ఈ దీని తర్వాత వచ్చేటువంటి స్టేట్ ఏంటవుతుంది, సెంటర్ అవుతుంది. సారీ మమ్మల్ని గేసేటప్పుడే సరిగ్గా. ఓకే, ఈ సెంటర్ అనేటువంటిది మళ్ళీ 2 కింద అవుతుంది. దీన్ని మనం స్వప్నం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం, రైట్? ఈ స్వప్నం తర్వాత ఏమిటవుతుందంటే ఇది క్రియేషన్ కింద వస్తుంది. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఎస్ జాగ్రత్త అనేటువంటి స్టేట్లోకి వస్తుంది. మనకి బాగా అర్థమైపోయింది స్వప్నం అంటే ఏంటి, జాగ్రత్త అంటే ఏంటి, సుషుప్తి అంటే ఏంటి. వీటి వెనకాతలు ఇంకోటి ఉంటుంది. దాన్ని ఏమనుకున్నాం మనం, తురీయం అనేటువంటి పేరుతో పిలుచుకున్నాం. తురీయం దగ్గర ఏముంటుందంటే ఏముండదు అన్నాం. తురీయం అంటే ఏంటంటే మళ్ళీ అగైన్ an immaculate white disk with a dull background. అది సుషుప్తి వెళ్ళిపోతుంది. మనకి తురియంకి వెళ్ళిపోతున్నారు మనం. ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అయి ఉంటుంది, రైట్? ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అవర్ హ్యూమన్ రేస్. అంటే మన క్రియేషన్కి ఇది మనకు ఆధారం అయి ఉంటుంది. కలియుగానికి ఆధారం మళ్ళీ వేరే ఉంటుంది. కలియుగానికి ఒక సింబల్ ఉంటుంది, మళ్ళీ ఆ సింబల్ మనం తర్వాత చెప్పుకుంటాం, రైట్? ఆ కలియుగంలో ఒక స్పెషల్ సింబల్, దానికి కొన్ని లక్షణాలు అన్నీ ఉంటాయి. మన క్రియేషన్ వెనక ఉండేటువంటి సింబాలిజం అంతా ఇదై ఉంటుంది మనకి. అంటే ఏమీ లేదు, స్లంబరెన్స్ నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్కి మనం చెప్పుకుంటాం. తురియము, సుషుప్తి, స్వప్నము, జాగ్రత్త, ఈ అవసరంతో మనం చెప్పుకుంటాం. దీనికి మనకి ఏంటంటే ఇది ఒక క్రియేషన్ తాలూకా స్ట్రక్చర్. ఈ క్రియేషన్ తాలూకా స్ట్రక్చర్ని మనకి వేదంలో మాండూక్యోపనిషత్ అనేటువంటి దాంతో మనకి మనకు అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మాండూక్యోపనిషత్తులో కూడా ఒక మంత్రం దీన్నే మనకు చెప్తుంటుంది. అంటే సుషుప్తి అంటే ఏమిటి అసలు స్టేట్, రైట్? ఆ స్టేట్ అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది మనం ఎలా తీసుకుంటాం, రైట్? అసలు ఈ సుషుప్తికి, తురియానికి వెనకాల కూడా ఉండేటువంటి ఒక కారణం ఒకటి ఉంటుంది. మనం చెప్పుకున్నాం చూసారా, ఏదో ఒక పదార్థం ఉంటుందంటే ఆ పదార్థం దేనికి అది ఇప్పుడు పాడవుతుంట ఏదో ఉన్నదని. ఆ పదార్థం దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు మనం సుషుప్తిని కదా క్రాస్ చేసుకుంటూ వెళ్తాం. సుషుప్తి గురించి ఏమంటున్నాను, సుషుప్తి గురించి ఏమని చెప్తుంది అంటే మాండూక్యోపనిషత్తులో శ్లోకం చదువుతున్నాను. యత్ర సుప్తో న కాంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తావస్థ ఏకీభూతః ప్రజ్ఞానఘనం. ప్రజ్ఞ అనేటువంటిది ఘనం అయిపోయి ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ సాలిడిఫై అయిపోయినటువంటి ఒక స్టేట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి క్రియేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంటుంది. అంటే ద ప్లేస్ మనం అర్థం కూడా చెప్పుకుంటాం. కోరికలు కానీ కళలు కానీ ఏది లేనటువంటి, కోరికలు కానీ కళలు కానీ ఏవీ లేనటువంటి ఒక గాఢ నిద్ర ఏదైతే ఉంటుందో, ఎక్స్ట్రీమ్ డీప్ స్లీప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆత్మ యొక్క తత్వంగా, ఆత్మ యొక్క మూడవ పరిణామం అంటే మనకి సుషుప్తి కింద మనకు కనిపిస్తుంటుంది. ఆత్మ తాలూకా మూడవ లేయర్ ఏదో ఉంటుందంటే అది మన సుషుప్తి కింద కనిపిస్తుంది. అక్కడ ఏముంటుందంటే అక్కడ ఇంకా మనకి కోరికలు కానీ మన స్వప్నం కానీ ఏముండదు. అంతే, అంత డీప్ కంపరెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్థితిలో అనుభవాలు అనేటువంటివి ఏవి ఉండవు. అనుభవం అనేటువంటిది ఏది ఉంటుంది. దాని అర్థం ఏంటంటే గ్రహణ శక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. బహిర్గతమై ఉంటుంది గ్రహణ శక్తి అన్నారు. అందువలన ఇది జాగ్రత్త మరియు స్వప్న స్థితి చేతనకు ద్వారా బయట వ్యక్తపడుతుంది. అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే అమ్మవారు చెప్పినట్టుగా మనకి సరస్వతి సూక్తంలో మనం చెప్పినట్టుగా అసలు మాట్లాడాలనేటువంటి కోరిక కలిగించడం ముందు వెనకాల డిస్కషన్లో వచ్చేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనం ఫస్ట్లో చెప్పుకునేటప్పుడు అసలు మాట్లాడాలి, మనం మాట్లాడాం, బయటకు ఒక మాట వచ్చింది. ఈ మాట వెనకాతలో ఒక లాంగ్వేజ్ కట్టుకోవడం, భాష కట్టుకోవడం, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి అని ఒక ఇంటెలిజెన్స్ లోపల పనిచేస్తుంటుంది. అక్కడికి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఏ భాషలో మాట్లాడాలి, ఎప్పుడు ఏ పదం వాడాలి, అంతకన్నా ఇంకా వెళ్ళిపోతే అసలు మాట్లాడాలనేటువంటి కోరిక ఇవ్వడం, మాట్లాడగలగడం, ఇవన్నీ కూడా ఆ స్టేట్లో అయి ఉంటాయి. అంటే ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి పేరుతో ఈ నాలుగిట్లో మనం పిలుచుకుంటాం. ఈ వైఖరి వాక్ కారణమైనటువంటి ఆ పరావాక్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఈ తురియం దగ్గర ఉంటుందన్నారు. ఈ తురియం అర్థమైపోతుందన్నారు. ఈ తురియం గురించి అర్థం కావాలంటే ఈ టైంకి అబౌవ్గా లీవ్ చేయాలి. టైంకి అబౌవ్గా లీవ్ చేయాలంటే ప్రతి లేయర్లోని కూడా మనం ఎగ్జిస్ట్ అయ్యి ఉండగలగాలి. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఇటర్నల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో మనకి మాస్టర్ సివి గారు దీన్ని పిలిచినట్టు కనిపిస్తుంది. ఆయన దీన్ని ఏమంటున్నారు, భృక్త రహిత తారక రాజయోగం అనేటువంటి పేరుతో పిలిచారు. దట్ మీన్స్ ఏ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఇటర్నల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవరికి అంటే ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకి,
దానికి మనకి సూక్ష్మంగా మనకి ఒక చిన్న క్యాప్సిల్ లాగా ఇస్తారు, మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి ప్రేయర్ చేయమని. అంటే దట్ వాస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ మేక్ అస్ టు రిలేట్ టు ఆల్ దిస్ ఇష్యూస్. ఈ యుగంలో, పూర్వ యుగంలో అంటే సన్యాసాలు తీసుకొని కైలాసాలు వెళ్ళిపోవాలి, తపస్సులు చేసేయాలి, ఏవో చేసేయాలి. ఈ యుగంలో అదేం కుదరదన్నారు. దట్ ఈస్ కాల్డ్, అంటే అలా చేసేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఒక రకంగా తప్పని చెప్పారు ఈ రోజుల్లో. అంటే ఈ ధర్మానికి అది కరెక్ట్ కాదు. అంటే ఇలా ఇంట్లో వాళ్ళని ఇంట్లో అంత వదిలేసి ఎక్కడికో బయటికి వెళ్ళి పెద్ద బతికేద్దాం అంటే దాని మాస్టర్ ఏమన్నారంటే ఎస్కేపిజం అన్నారు. దట్ ఈస్ నాట్ సన్యాసం, ఎస్కేపిజం అన్నారు. మాస్టర్ చాలా ఉగ్రంగా కామెంట్ చేస్తారు. సన్యాసం తీసుకున్నారండి అంటే ఏదో టీ కాఫీ పుచ్చుకున్నట్టుగా సన్యాసం అంటే పుచ్చుకుని వచ్చేది కదా, దాన్ని సిద్ధించాలని. అందుకని ఆయన కృష్ణుడితో ఉద్దేశం చెప్తారు. కృష్ణుడిని మనకి అక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇంతమంది ఇన్ని భార్యలు ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంత వర్క్ చేశాడు, అయినా సరే ఆయన సన్యాసి అంటారు. బ్రహ్మచారి సన్యాసి అంటారు. అంటే ఆయన దేనికి అంటకుండా ఉంటాడు, ఆయన అందులోనే ఉంటూ దేనికి అంటకుండా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తారు. అంటే అందులోనే ఉంటూ దానికి అంటకుండా బయట సపరేట్గా ఉండడం. ఇటువంటి యోగం అనేటువంటిది ఆత్మకి ఎప్పుడు బై డిఫాల్ట్ ఉంటుంది. కానీ మనం దాన్ని వేరే వేరే పదార్థాలతో ఫిల్ చేసేస్తాం కాబట్టి నీకు ఎక్కడ దాన్ని కదలకుండా ఉండిపోతుంది. అవన్నీ క్లియర్ చేసుకోమని చెప్తారు. క్లియర్ చేసుకున్నప్పుడు ఏం చెప్తారంటే ఓపెన్ అవుతాయి అన్నీ కూడా. ఈ క్లియర్ చేసేటువంటి వాడు ఎవడు అంటే మళ్ళీ ఇవి చెప్పినటువంటి పరమ గురువులే, ఆ 7గురే మళ్ళీ, రైట్. ఆ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ విధానంలో వాళ్ళు దాన్ని కవర్ చేస్తారు, మనకు అవుట్పుట్ ఇస్తారు, లేదా మనం తీసుకెళ్ళి మనకు ఒక మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మార్గనిర్దేశనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పరమ గురువులు అనే పేరుతో పిలిచింది. ఈ పరమ గురువులందరూ కూడా సృష్టి రచన వెనకట్ల, సృష్టి విధానం వెనకట్ల పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు ఈ సర్కిల్ అనేటువంటి రూపంలోనే మనకు ఎగ్జిస్ట్ అవుతారు. ఈ సర్కిల్ ద్వారానే ఎగ్జిస్ట్ అవుతారు. సర్కిల్లోంచి బయటకు వస్తారు, సర్కిల్లోకి వెళ్ళిపోతారు. దట్ మీన్స్ ఈ సర్కిల్ని మనం అర్థం అవడం కోసం మనం ఏమని చెప్పుకుంటాం, సంపూర్ణము, పరిపూర్ణము అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. పూర్ణమద పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. ఉండేటువంటిది ఎప్పుడు కూడా ఒకటే అయి ఉంటుంది. ఆ ఉండేటువంటి ఆ ఒకటి ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఇమాక్యులేట్ వైట్ డిస్క్ అయి ఉంటుంది, ఆ డల్ బ్యాక్గ్రౌండ్తో. దాంట్లోంచి ఒకటి క్రియేట్ అవుతుంటాయి, బయటకు వస్తుంటాయి, టైంని బట్టి రివీల్ అవుతూ ఉంటాయి. ఒక రూట్ రేస్ అయిపోయిన తర్వాత ఇంకో రూట్ రేస్ వస్తుంది, ఒక మాస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొక మాస్టర్ వస్తారు, వాళ్ళ తర్వాత సిచ్యువేషన్ అయిపోతుంది, వాళ్ళ విధానం అయిపోతుంది. ఒక హ్యూమానిటీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో హ్యూమానిటీ వస్తుంది. తర్వాత వచ్చేటువంటి హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే మనమే బాగా టెక్నికల్ అడ్వాన్స్డ్ సోఫిస్టికేట్ అనుకుందికి లేదు. మనం ముందు బతికిన జాతులన్నీ కూడా అలా బతికిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఇలా బతుకుతున్నాం. మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మనకన్నా ఇంకా బయటంగా బతుకుతారు. అంటే ఇటువంటి ఒక కండిషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ జనరేషన్కి ఆ జనరేషన్ కానీ, లేదంటే ఏ ధర్మానికి ఆ ధర్మం, ఇంకా చెప్పుకోవాలంటే ఏ భూమికి ఆ భూమికి కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రుడి మీద గ్రహాలు ఉన్నారు, శుక్రుడి మీద మనుషులు ఉన్నారు, మార్స్ మీద మనుషులు ఉన్నారు అంటే మనం ఉండేటువంటి శరీరంతో వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వేరు. ఒక థాట్ రూపంలో ఉండొచ్చు, ఒక గ్యాసియస్ ఫామ్లో ఉండొచ్చు, లేదా వాళ్ళ తలకి ఎగ్జిస్టెన్స్ వాళ్ళు కామరూపులు అయి ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇంకేదో రూపం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ రూపం అంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మన దృష్టికి అందదు. అంటే మనం వాళ్ళని కాగ్నైజ్ చేయలేం, అంతే. చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఉన్నారన్న విషయం, వాళ్ళు ఉన్నారని రికగ్నైజ్ చేయగలిగితే చాలు. మనం కాగ్నైజ్ చేయగలిగి వాళ్ళు ఉన్నారని రికగ్నైజ్ చేయగలిగితే చాలు, ఇంకే అవసరం లేదు. వాళ్ళు పనిచేస్తారంటే వాళ్ళతో పనిచేస్తారు. ఏదో మిత్రావరణం దేవతలు ఉంటారు, భూమి పైన ఉంటారు, కింద ఉంటారు, ఈ చుట్టుపక్కల అందరూ దేవతలు ఉంటారంటే పనిచేస్తారంటే ఖచ్చితంగా పనిచేస్తారు. మనం వాళ్ళని పిలవాలి, వాళ్ళు వచ్చి ఆవాహన చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిచేస్తారు. అప్పుడు మనకి మార్గాలు, సంచలనాలు అన్నీ కూడా బాగా కవర్ అయిపోతుంటాయి, రైట్. వీ కెన్ ఫైండ్ అవర్ వే, అట్లీస్ట్ ఇన్ దట్ వే. అయిన తర్వాత ఈ సృష్టి అనేటువంటి విధానం ఎప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఒక సర్కిల్గానే వస్తుందని చెప్పుకున్నాం. ఈ సర్కిల్లో కూడా ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ అనేది 2 హాఫ్స్ అవుతుంది. ఇంకోటి ఏదో హారిజాంటల్గా, ఒకటి వెర్టికల్గా మీట్ అవుతూ ఉంటుంది. ఈ వచ్చేటువంటిదంతా కూడా మనకు సృష్టి రచనకే తయారవుతుంది. దిస్ ఈస్ వాట్ అవర్ క్రియేషన్ ఈస్. ఇప్పుడు ఏమైంది, ఈ క్రియేషన్ అనేటువంటి